Hello guys, welcome back to my channel. This is MB and you're watching MB Electronic channel. మనం ఆల్రెడీ ESP8266 మోడల్ అనేది యూజ్ చేసి DHD11 సెన్సార్ యూజ్ చేసి టెంపరేచర్ హ్యూమిడిటీని ఒక మొబైల్ వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసి దాని ద్వారా మనం లైవ్ యొక్క రీడింగ్స్ అనేది మనం చూడడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం DHD11 సెన్సార్ని యూజ్ చేసి టెంపరేచర్ నెక్స్ట్ అలాగే హ్యూమిడిటీ లెవెల్స్ని మనం డైరెక్ట్గా మన యొక్క టెలిగ్రామ్కి మెసేజ్ వచ్చేటట్టుగా మనం చూద్దాం. ఓకే, సో దానికి చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మీకు కనెక్షన్స్ అనేవి ఇక్కడ కనబడుతుంది కదా. సో ఈ విధంగా మీరు కనెక్షన్స్ అనేవి ఇచ్చిన తర్వాత ArduinoIDE సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసి మీ యొక్క కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఒకవేళ మీకు కోడింగ్ అనేది రాకపోతే సో ChatGPTకి వెళ్ళండి. సో మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో ESP8266 నెక్స్ట్ అలాగే DHD11 సెన్సార్, ఓకే, సో దానికి సంబంధించి నేను ఇలాగ టెలిగ్రామ్ నోటిఫికేషన్ అనేది రావాలన్నట్టుగా ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వండి. సో తర్వాత అది ఒక స్టెప్ బై స్టెప్ ఒక కోడింగ్ అనేది మీకు ఇస్తుంది అనమాట. సో ఆ కోడ్ అనేది తీసుకెళ్ళి ArduinoIDE సాఫ్ట్వేర్లో వేసేసేయండి. ఓకే, తర్వాత ఈ యొక్క సెలెక్ట్ బోర్డ్ అనేది ఉంది కదా. సో సెలెక్ట్ బోర్డ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ అదర్ బోర్డ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క 8266కి సంబంధించినట్లయితే నోడ్ MCU కాబట్టి సో నేను అదైతే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పోర్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ మీరు ESP మాడ్యూల్కి కనెక్ట్ చేస్తేనే, అదర్వైజ్ ఈ పోర్ట్ అనేది డిస్ప్లే అవ్వదు. ఓకే, మైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళినట్లయితే స్కెచ్లోకి వెళ్ళినట్లయితే ఇన్క్లూడ్ లైబ్రరీ ఉంటుంది. సో ఇన్క్లూడ్ లైబ్రరీకి వెళ్ళేసి ఇక్కడ మేనేజ్ లైబ్రరీ అనేది క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూనివర్సల్ టెలిగ్రామ్ బాట్ అని ఉంది. ఓకే, సో ఈ యొక్క బాట్ని మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ టైప్ చేయండి యూనివర్సల్ టెలిగ్రామ్ అనేసి. సో టెలిగ్రామ్ అనేది ఇక్కడ వచ్చింది మనకి. సో ఇప్పుడు మనకి ఈ యొక్క లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి మనకి రిమూవ్ ఆప్షన్ అని ఉంది. ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసేయండి. సో ఓకేనా, తర్వాత మీరు ఎప్పుడైతే కోడ్ అనేది అప్లోడ్ చేస్తారో, ఒకవేళ మీరు ఈ యొక్క లైబ్రరీ అనేది డౌన్లోడ్ చేయకపోతే వెంటనే మీకు ఈ యొక్క కంపైలేషన్లోనే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అప్పుడు మళ్ళీ మీరు ఇదే ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకే, సో నా కమింగ్ టు ఇది జూమ్ అవ్వట్లేదు ఏంది. ఓకే, ఇక్కడ మీకు యువర్ వైఫై నేమ్ ఉంది. ఓకే, మీ యొక్క వైఫై నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అలాగే పాస్వర్డ్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ బాట్ టోకెన్ అనేది ఉంది. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు ప్రాసెస్ చెప్తాను. సో మీ యొక్క టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. సో టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లోకి వెళ్ళి బాట్ ఫాదర్ అనేసి టైప్ చేయండి. ఓకే, టైప్ చేయగానే మనకి ఇలాగా వస్తుంది. సో మీకు ఇక్కడ సైడ్ కనబడుతుంది కదా. సో ఈ విధంగా ఓకే, బాట్ ఫాదర్ అని వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అలాగే అంటే /start అనేసి టైప్ చేయండి. నెక్స్ట్ అలాగే /new bot అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒక నేమ్ అనేది ఇవ్వండి, ఏదో ఒక నేమ్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక నేమ్ అనేది ఎంటర్ అడుగుతుంది. సో ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. అప్పుడు మీకు ఒక బాట్ అనేది ఒక టోకెన్ ఆథరైజేషన్ అనేది ఒక అథెంటిఫికేషన్ అనేది, సో ఒక బాట్ టోకెన్ అనేది మీకు జనరేట్ అవుతుంది. సో దాన్ని కాపీ అక్కడే మీకు నెంబరు నెక్స్ట్ అలాగే ఒక టోకెన్ అనేది లింక్ అనేది వస్తుంది. సో దాన్ని కాపీ చేసుకొచ్చేసి ఈ యొక్క పేస్ట్ యువర్ బాట్ టోకెన్ హియర్ అని ఉంది కదా. సో దాని మీద కొట్టేసేయండి. ఓకే, వేసేసిన తర్వాత మీకు అంతే, ఇంకేం మార్చిన అవసరం లేదు. ఓకే, సో ఇదంతా చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసేసండి, అప్లోడ్ అయిపోతుంది. సో డ్యూరింగ్ ద అప్లోడింగ్ టైం మీకు ఒకవేళ ESPలో డ్రైవర్స్ అనేటివి ఇన్స్టాల్ కాకపోతే మీ యొక్క ల్యాప్టాప్ కానీ మీ విండోస్ కానీ మ్యాక్లో కానీ సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డ్రైవర్స్ అనేటివి ఇన్స్టాల్ చేయండి. అదర్వైజ్ ఆ కోడ్ అనేది అప్లోడ్ అవ్వదు. ఓకేనా, సో డ్రైవర్స్ అనేటివి డౌన్లోడ్ చేసిన తర్వాతే మీ యొక్క ESPకి అది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ స్కెచ్ ఉంది కదా. సో స్కెచ్ పక్కన టూల్ అనేది ఉంటుంది. సో టూల్ దగ్గర సీరియల్ మానిటర్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే సో నేను ఇంకా కోడ్ అనేది అప్లోడ్ చేయలేదు కాబట్టి నాట్ కనెక్టెడ్ అనేది ఉందన్నమాట. ఓకే, మీరు ఒకవేళ కనెక్ట్ చేసి అప్లోడ్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనెక్ట్ అనేది మీ యొక్క వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. సో మీరు హాట్స్పాట్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్లో సో అప్పుడు కూడా మీకు ఈ యొక్క ESPకి సంబంధించినది ఇక్కడ కనబడుతుంది కదా. సో దీనికి సంబంధించినది మీరు చూడవచ్చు అనమాట. ఓకే, సో సీరియల్ మానిటర్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే టెలిగ్రామ్లోకి వెళ్ళి ఓకేనా, సో టెలిగ్రామ్లోకి వెళ్ళి టెంపరేచరు లేదా హ్యూమిడిటీ అనేది మీరు టైప్ చేశారనుకోండి, వెంటనే
టెలిగ్రామ్ మెసేజ్ సెంట్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం నోడ్ MCU ESP8266 నెక్స్ట్ అలాగే DHT11 సెన్సార్ యూజ్ చేసి టెంపరేచరు నెక్స్ట్ అలాగే హ్యూమిడిటీని డైరెక్ట్గా మన యొక్క మొబైల్ టెలిగ్రామ్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and please do subscribe and please support us our channel. Thank you all.